హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్‌కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. హాస్టల్‌లో ఉంటున్న పిల్లల కోసం రొయ్యల ఆవకాయ అనేది పెట్టి చూపిస్తున్నానండి. ఇది బయట ఉంచుకున్నా కూడా 2, 3 నెలల వరకు పాడవకుండా ఎలా ఉంటుందో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకుంటున్నానండి. మెంతులు అనేవి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. మాడిపోకూడదు, అలాగని వేగకుండా ఉండకూడదు. ఈ రొయ్యల ఆవకాయ టేస్ట్ అనేది బాగుండాలంటే మనం ఈ మసాలాలు వేయించుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. మెంతులు వేగిపోయినాయి కదా, తీసేసుకున్న తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే లవంగ మొగ్గలు 3 యాలకులు వేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా 2, 3 స్పూన్లు ఆవాలను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆవాలు అనేవి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే గ్రేవీలా ఉంటుందని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఆవాలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్రని తీసుకుని ఇవి కూడా వేసుకుని, జీలకర్ర వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ అనేది ఆపేయండి. ఇదిగో చూడండి, పచ్చి రొయ్యలు ఇలా ఉన్న రొయ్యలు తీసుకున్నానండి. పెద్దగా ఉన్న రొయ్యలు తీసుకున్నాను. ఇది కౌంట్ వచ్చేసి కేజీకి 55 రొయ్యల వరకు తూగుతాయండి. ఇవి కేజీన్నర రొయ్యలు తీసుకున్నాను. పొట్టు తీసిన తర్వాత ఇవి 3/4 కేజీ వరకు ఉంటాయండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మగ్గనివ్వాలండి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలని చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండాలండి, అప్పుడే మనకి గ్రేవీ బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడర్ అనేది మెత్తగా ఉండాలండి. ఇవి పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మసాలాలన్నీ వేయించుకుని పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఈ మసాలా పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి పచ్చి రొయ్యలు అనేవి కలుపుకుంటున్నానండి. ఇలా మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే అందులో ఉన్న నీరంతా ఇంకిపోతుంది. మనకి మాడిపోకుండా ఈవెన్గా మగ్గుతాయి. ఇలా వేపుకుంటూ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ముందుగా పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ అనేది ఉంటుందండి. మనకు హాస్టల్లో ఉన్న పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఉండదు కాబట్టి ఇలా చేసి పెట్టారంటే చాలా వరకు పాడవకుండా ఉంటుంది, హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ముందుగా కరివేపాకుని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పచ్చి రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ రొయ్యలు అనేవి బాగా వేగాలండి, వాటర్ అనేది ఉండకూడదు. అలా వేయించుకోవాలి, అప్పుడే మనకి ఎక్కువ రోజుల వరకు బయట పెట్టుకున్నా కూడా ఆవకాయ అనేది పాడవకుండా ఉంటుంది. చూడండి, ఇలా వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. అదే ప్యాన్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనం రొయ్యల ఆవకాయ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటే కనుక ఆవకాయ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అందుకే నేను ఫ్రెష్గా వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకుంటున్నానండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకును కూడా వేసుకుని మరి కొంచెంసేపు వేయించుకుంటున్నానండి. అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకున్నాను. అలాగే ముందుగా మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు కారం వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలను కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. మనం ఆవకాయ పెట్టుకోవడం కోసం ఇలా పెద్దగా ఉన్న రొయ్యలని తీసుకోవాలండి, అలా అయితేనే మనకి ఆవకాయ అనేది బాగుంటుంది. ఇవి బాగా కలిసేటట్టు కలిపేసి ఒక పక్కన ఉంచండి చల్లారే వరకు. చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది పిండుకోవాలండి. నేను ఈ రొయ్యల ఆవకాయ కోసం చెరువు రొయ్యలు అనేవి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆవకాయ అనేది చల్లారిందండి. గోరువెచ్చగా ఉండగానే నేను 8 నిమ్మకాయలు అనేవి పిండుకున్నానండి. ఇందులో 8 నిమ్మకాయల రసాన్ని ఇందులో వేసుకున్నానండి. మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇలా వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకొని అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, 1 గంట తర్వాత ఇదిగో చాలా బాగా వచ్చిందండి. నాకైతే పులుపు కరెక్ట్గా సరిపోయింది, సాల్ట్ కూడా సరిపోయింది. ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటే చాలా వరకు పాడవకుండా ఉంటుంది. దీన్ని మర్నాడే మనం రైస్లో వేసుకుని తినొచ్చండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.